అది హైదరాబాద్ మహాపట్టణం నగరం. అందులో భర్తలు ఉన్నారు. ఒక కుమార్తె 3 నెలల ప్రాయంలో నిన్ను కోల్పోయింది. ఆ ఉద్యోగం ఆ తల్లికి ఇచ్చినారు. కంటికి రెప్పలా ఆ బిడ్డను కాపాడుకుంటూ వచ్చింది ఆ తల్లి. ఎంటెక్ వరకు చదివించింది. తండ్రి తానే, తల్లి తానే, అన్ని తానే మంచిగా చదివించింది. ఎంటెక్ అయిపోయి సాఫ్ట్వేర్ కంపెనీలో, ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంది. 1,20,000 జీతం, 1,20,000 జీతం. మంచిగా ఆత్మీయ పెరుగుతూ వచ్చింది. శత్రువున్న సైతానుడు ఊరుకుంటాడా? వాడికి కావాల్సింది మన పిల్లలే. మన పిల్లలు మనకి కావాలి. ఇప్పుడు చూస్తూ ఉంటే నిద్రలేని రాత్రిళ్ళు మాకు. రాబోయే భవిష్యత్తు పరిచర్యను వాడు తుంచివేయాలని, రాబోయే భవిష్యత్తు పరిచర్య యవనస్తుల మీద దేవుడు ఉంచితే యవనస్తులను మొగ్గలోనే వాడు కట్ చేసేస్తా ఉన్నాడు. చిన్న మొక్కను తుంచివేయడము ఈజీనా? పెద్దగా వృక్షం అయిపోయినాక కట్ చేయడం ఈజీనా? చెప్పరు. మొక్కలో ఉండగానే చేత్తో తీసిపడేయచ్చు. అదే పెద్ద వృక్షం అయితే దాన్ని తీసివేయడానికి ఎంతో మంది కావాలి, ఎన్నో మిషన్ వాడాలి. ఈనాడు యవనస్తులు వాడికి కావాలా? నీకు యవనస్తుల మీద వాడు ఫోకస్ అంతా వాడు. ఎందుకు? భవిష్యత్తు పరిచర్య అంతా మీ మీద ఉంది. మిమ్మల్ని నమ్మినాడు దేవుడు, మీ మీద పెట్టుబడి పెట్టినాడు దేవుడు. ఏంటా పెట్టుబడి? తన రక్తం పెట్టుబడి పెట్టినాడు, తన ప్రాణం మీ మీద పెట్టినాడు దేవుడు. మిమ్మల్ని నమ్మినాడు. రాబోయే భవిష్యత్తు పరిచయం మీ మీద ఉంచినాడు. ఇప్పుడు వాని ఉద్దేశం, వాని ఫోకస్ ఏంటంటే మీరే వాడికి కావాలి. మీరు మొక్కలోని తుంచబడాలని వాడు కొడతామన్నాడు. అందుకే ఆ అమ్మాయి జీవితంలో చీకటి అధ్యాయం ఎదురైంది. తనెంతగానో కంటికి రెప్పలా కాపాడుతున్న తల్లికి మోసం చేసి శరీర కోరికలకు అలవాటు పడి వెళ్ళిపోయింది. అందులో అవమానం భరించలేక చేసి తన కూతురైతే ఆ చెడు కార్యం. తల్లి నేను నలగరన్నారు. ఎలా పెంచినావు నీ కుమార్తెను? నీకు సిగ్గుందా? తండ్రి లేని నీ కుమార్తె ఎలా చెడు నడతల్లో పెరుగుతూ వచ్చింది, నువ్వు గమనించలేదా? చూసుకోలేదా? 4 మాటలు అయినా తన కుమార్తె చేసిన ఆ కార్యములకు నలుగుల నవ్వులు పాలైపోయింది, 10 మందిలో పడిపోయింది. ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకు ఈ జీవితం? అవమాన పాలైపోయిన బ్రతుకుతే ఏంటి, చస్తే ఏంటని. అవి ఇది కాదు, పట్టణము కాదు, రాష్ట్రము కాదు. రాష్ట్రాన్ని వదిలిపోయి వెళ్ళిపోయింది. ఎక్కడుందో, ఏమైపోయిందో. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. చేసింది కుమార్తె, అనుభవిస్తున్నది ఎంతగా ప్రేమించింది తన కుమార్తెను. 1 గంట ఆలస్యమైతే ఎదురు చూసేది. అటువంటి తల్లి సైతాను, అటువంటి తల్లికి మోసం చేసి సైతాను చేతిలో కీలుబొమ్మైపోయి, ప్రేమైన చెల్లి తమ్ముడు, ఈ పాపం నిన్ను బలహీనులుగా చేసింది. ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆ పాపం నుండి బయటికి రా. నీవు సేఫ్ అవుతావు, నీ కుటుంబము సేఫ్ అవుతుంది. లేకపోతే నువ్వు అదే పాపము చేస్తూ పోతే ఒకరోజు వస్తుంది, నువ్వు చేసే పాపం నీకు మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని నలగరలోనికి తీసుకొని వస్తుంది. 10 మందిలో పరువు పోతుంది, నలుగురు నవ్వులు పాలైపోతుంది నీ కుటుంబం. అది రాకమునపే పాపము నుండి బయటికి రా. పాపమునకున్న శక్తి ఏంటో తెలుసా? అవమానం తీసుకొని వస్తుంది. కాబట్టి క్రీస్తు యేసునందున్న కృప చేత రక్షణ పొందు. నువ్వు ఇంకా రక్షణ మారుమనసు అనుభవం లేకుండా ఉన్నావేమో. బహుశా ఈ రోజే చివరి రోజేమో. వాయిదా వేసుకోబాకు, రేపు అనుకోబాకు. రేపుకు రూపు లేదు, రేపు మాపే, రేపుకు రూపు లేదు. ఈ రోజే, ఈ క్షణమే దేవునికి ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ప్రియమైన చెల్లి, 3 రోజుల స్పెషల్ మీటింగ్స్ కదా, తీర్మానం చేసుకుంటా అనుకోబాకు. మరుక్షణం ఏమైపోతుందో నీకు తెలియదు, ఏమైపోతుందో తెలియదు. సడన్ గా ఆగిపోతుంది గుండె. సెటిల్ ఆడుతూ ఉన్నాడు ఆ యవనస్తుడు, సెటిల్ ఆడుతూ ఉన్నాడు. ఆడుతూ ఉండగా బాల్ వచ్చింది, కొడుతున్న అక్కడే కుప్పకూలిపోయాడు. 19 years, మంచి సెటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనుకున్నారా వాళ్ళ తల్లిదండ్రులు? ఈ రోజే మా వాణి చివరి రోజు అని.
అనుకున్నాడు. అక్కడ చూస్తున్న కోచ్ ఈ అబ్బాయి ఈ రోజు ఆడతాడు, రేపటి నుండి ఆడాడని ఎవరికి తెలియదు. మరణానికి మర్యాద లేదు. వచ్చి తాకుతుంది. అది ఎవరైనా తాకుతుంది, ఎప్పుడైనా తాకుతుంది. అది నిన్ను తాకక మునిపే నీ కొరకే ప్రాణం పెట్టిన యేసు ప్రభువును సొంత రక్షణ అంగీకరించు. వాయిదా వేసుకో బాగా. పాపమునుకున్న శక్తి ఏంటో తెలుసా? నిన్ను అవమాన పాలు చేసేంత వరకు అది నిన్ను వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకో, చేసింది పాపము నీవైతే చెల్లి తమ్ముడు నీతోనే పోదు అవమానం. నవమాసాలు మోసింది నిన్ను తల్లి, తన గర్భములు నిన్ను పెట్టుకొని కంటికి రెప్పల నీ తల్లి ప్రసవ వేదనతో నీకు జన్మనిచ్చింది. నీ ఆలన పాలన ఇప్పటి వరకు నీ తండ్రి చూస్తా ఉన్నాడు. నీవు చేసే పాపము నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి అవమానము తీసుకొని వస్తుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. నీతోనే పోదు. నవమాసాలు మోసిన నీ తల్లి, నిన్ను అలా పొలాలు చూసుకుని నీ తండ్రి 10 మందిలో పరువు పోగొట్టుకొని నల్లగల్లో నవ్వుల పాలు కావాల్సినటువంటి పరిస్థితి రాకమునుపే ప్రభువుకు నీ జీవితం నాపో చెప్పుకో.